రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. సో ఈరోజు ఒక కొత్త అంశంతో మీ ముందుకు వస్తున్నాను. అదేమిటంటే ఎంకరేజ్మెంట్. ఏమిటంట? ఎంకరేజ్మెంట్. మన జీవితాల్లో అందరికీ కావాల్సింది ఏమిటండి? ఎంకరేజ్మెంట్. ఈరోజు కొన్ని అంశాలు, ఆ విషయాల్లో ఎంకరేజ్మెంట్ మీకు తెలుసా? ఒక కృపావరము. ఐడియా ఉందా మీకు? డూ యు నో దట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎంకరేజ్మెంట్. అది నేను చెప్పడం లేదు, బైబిల్ చెప్తుంది. అది ఏంటో, ఎంకరేజ్మెంట్ వలన ఏం కలుగుతుందో, ఒక మంచి మాట వలన ఏమి చేయగలుగుతామో, ఒక మంచి మాట వలన ఏం జరుగుతుందో, ఒక డిస్కరేజ్మెంట్ మాట వలన మన జీవితంలోనే ఏం జరుగుతుందో ఈరోజు మనం తెలుసుకుందాం. సామెతలు 12వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకుందాం. Proverbs chapter 12. ఒకని హృదయములోని విచారము దాని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. చూడండి, వాడు హృదయములోని కృంగిపోయి విచారణ పడుతున్నప్పుడు ఒక మంచి మాట అంట ఏం చేయగలుగుతాదంట? సంతోష పెట్టగలుగుతాదంటండి. యూనో, సహజంగా ఏమిటంటే మనం కొన్నిసార్లు మన మాట తీరుని మనం కంట్రోల్ చేయలేకపోతున్నామండి. మన మాటల వలన చాలా సమస్యలు మనము మన కుటుంబాల్లో కానీ, వైవాహిక జీవితంలో కానీ, దేవుని సంబంధంలో కానీ, దేవునితో సహవాసములో కలిగి ఉండటము, ఇవన్నీ మన మాటల వలన మనం దూరం చేసుకుంటున్నాం. సహజంగా ఒక కుటుంబంలో ఒక కాపురము పాడైపోవటానికి మొట్టమొదటి కారణం ఏమిటండి? ఎక్కడ ప్రారంభమవుతుందండి? పతనం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? కమ్యూనికేషన్. ఒక మాట సరిగ్గా లేకపోతే, చూడండి, సపోజ్ నేను ఒక ఉదాహరణ చెప్తాను. భార్య భర్తల మధ్యలోని భార్య సైలెంట్గా ఉన్నది, భర్త కొంచెం గొడవ పడుతున్నప్పుడు భార్య మౌనంగా ఉన్నదనుకోండి, ఏం జరుగుతుంది? క్షేమం కలుగుతుందా లేదా? భార్య కూడా తిరిగి వాదన ప్రతివాదన వల్లనే మన వివాహాన్ని కేవలము దేవుని సన్నిధిలో మనం మాట ఇచ్చాం. ఏమిటి? శ్రమయందు, బాధయందు, లేమియందు, కలిమియందు, దుఃఖము, ఆరోగ్యమందు అంతటిలో నేను నీకు తోడు. అంతా ఉత్తినే. వాస్తవానికి వచ్చేసరికి ఏ మాట మనం సరిగ్గా సంపూర్ణంగా మనం నెరవేర్చలేకపోతున్నాం. అంటే దేవుని దృష్టిలో మనం అబద్ధము చెప్పిన వారిగా మనం నిలబడుతున్నాం. సో ఈరోజు మన జీవితాన్ని ఏ విధంగా మనం మార్చుకోగలుగుతాము? చేయండి, ఎంకరేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా అవసరమైనది. నోబడీ టు ఎంకరేజ్ దెమ్. ఐసోలేట్ అయిపోయి ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఎవరైనా మంచి మాటలు మాట్లాడతారని వేచి చూస్తూ వారు ఆత్మలోనున్న ఆ నిరీక్షణను కూడా వాళ్ళు కోల్పోయి వారు ప్రాణాన్ని తీసుకోవటానికి వెనకాడటం లేదు. ఒక మంచి మాట, ఏమండి, ఒక మంచి మాట ఒక ప్రాణాన్ని నిలబెట్టగలుగుతుంది. ఒక చిన్న ఉదాహరణ మనం చూద్దామండి. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేం పట్టణంలో ఉన్నప్పుడు సడన్గా ఒక పెద్ద గోల, ఎవరో స్త్రీ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ స్త్రీ వెనకాల చాలామంది జనులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ స్త్రీని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి, మోషే ధర్మశాస్త్రము ప్రకారము ఈ స్త్రీ వ్యభిచరించినందుకు ఆమెను రాళ్ళతో కొట్టాలా, రాళ్ళతో కొట్టి చంపకూడదా, చంపాలా అని యేసుక్రీస్తు ప్రభువుని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏమిటి? మీలో ఎవడైనను రాయిలు వేయటము చాలా ఈజీ అండి. అవునా కదా? మీరు చేస్తున్నది అదే. ఇక్కడ నేను అడిగే ప్రశ్న కూడా ఈరోజు అదే. మీలో ఎవడైనా పాపము లేనివాడు ఉన్నాడా? దయచేసి చేతులు ఎత్తండి ప్లీజ్. ఐ వాంట్ టు సీ దట్ పర్సన్. మరి ఎందుకయ్యా నోరు తెరుస్తారు అనవసరంగా? ఎందుకయ్యా గాయపరుస్తారు? ఎందుకయ్యా మాటలతో చంపేస్తారు మనుషులని? మీలో ఉన్న పాపముని ముందు మీరు చూసుకోగలిగితే, అందుకని యేసుక్రీస్తు ప్రభు ఎంత చక్కటి మాట, నీ కంటిలో ఉన్న దూలాన్ని పెట్టుకొని నీ సహోదరుడు కంటిలో ఉన్న నలుసుని తీయటానికి నువ్వు బయలుదేరావంట. మహానుభావులు ఏమిటంట? కంటిలో ఏమున్నదంట?
దూలం ఉందంట. కానీ ఎదుటి వాళ్ళు ఉన్న చిన్న చిన్న లోపాలని చూడటానికి వెతకటానికి వెళ్ళి నువ్వు పాపిష్టి దానివి, పాపిష్టి వాడిని నేను చెప్పడానికి బయలుదేరారంట. అందరూ పాపపు పీపలే. ఏమిటంట? అందరూ పాపపు పీపలే. ఏ ఒక్కడు కూడా పాపము చేయని వాడు. మనం ఎందుకున్నామంటే దేవుడు పాపుల్ని రక్షించటానికి వచ్చాడు కాబట్టి, మన పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకోవటానికి. కాబట్టి మనమందరం వీఆర్ ఆల్ సిన్నర్స్. వీ హ్యావ్ కమ్ టు సీక్ హిస్ ఫర్గివ్నెస్. బైబిల్ చాలా చక్కటి మాట చెప్తుందంటే, నీ సహోదరును లేకపోతే నీ పొరుగువాడిని నీకన్నా యోగ్యుడిగా నీవు అయ్యంత మన వల్ల సాధ్యము కానే కాదు. ఈరోజు మనము ఎన్కరేజ్మెంట్ అనే విషయంలోని ఐ వాంట్ ఎవ్రీబడి టు బీ ఎన్కరేజ్ టుడే. ఒకవేళ మీలో ఎవరైనా మానసిక స్థితి బాగలేకపోయినా, కృంగిపోయిన స్థితిలో ఉన్నారా? అమ్మా, మనుషులు చెప్పేది, మనుషులు చూపించేది నిజమైన ప్రేమ కాదు. వారు మాటలన్నీ వట్టివే. మీకు ఆదరణ కావాలంటే, మీకు ఏదైనా ధైర్యము కావాలంటే అది దేవుడు మాత్రమే మనకి ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే తెలుసా, చాలాసార్లు మనం అనేక సందర్భాల్లో చూస్తాం. సహజంగా ఆడపిల్లలు ఉన్న ఇంట్లోని చాలా సమస్యలు ఉంటాయండి. ఒక ఆమె ఫోన్ చేసింది, ఆడపిల్ల పుట్టినందుకు ఏడుపులు పెడబొబ్బులు. అయ్యా, దేవుడు ద్రోహం చేసేశాడు, నాకు కుమారుని కోరుకున్నాను, ఆడపిల్లని ఇచ్చేశాడని. ఏమిటండి ఇది? చి. ఆ పిల్ల బ్రతుకు ఎలా ఉంటుందండి ఆ ఇంట్లో? ఒక్కసారి ఊహించుకోండి మీరు. పెరిగిన కొలది ఆ అమ్మాయిని చూచి వారు మాట్లాడే మాటల్లో ఏమైనా ఎన్కరేజ్మెంట్ ఉంటుందా తన జీవితంలోని? ఏం పాపం చేసిందండి ఆ పసిపిల్ల చెప్పండి? చేతులారా వారి నోటి మాటలతో తన జీవితాన్ని తల్లిదండ్రులే చేస్తున్నారండి. ఇది పార్షియాలిటీ చూపించడం, ఒక బిడ్డని ఎక్కువగా ప్రేమించడం, అదే ఇంట్లో ఇంకొక బిడ్డని మరో రకమైన ప్రేమని చూపించడం. ఇవన్నీ మనం మానుకోవాలని దేవుడు చెప్తున్నాడండి. సహజంగా మనిషి జీవితంలోని ప్రోత్సాహం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. ప్రోత్సాహము లేనిదే మనిషి ఏదీ సాధించలేడు. ఎంతమంది అంగీకరిస్తున్నారండి ఈ మాటని? వితౌట్ ఎంకరేజ్మెంట్ మనం ఏదీ చేయలేం. అపోస్తులైన పౌలు రోమియోలకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తాడు, చూద్దామండి. 12వ అధ్యాయంలోని 6-8 వచనాలు ఒకసారి చదువుకుందామండి. రోమన్స్ 12. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగించవలెను. ఎక్సార్టేషన్ అంటే ఏమిటి? ఎంకరేజ్మెంట్. టు ఎగ్జార్ట్ సంబడి ఇస్ టు ఎంకరేజ్ సంబడి. ఇది కృపావరం అండి. దీన్ని ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని నేను మనవి చేస్తున్నానండి. మేక్ ఇట్ అ హ్యాబిట్. ఉదయము లేచినప్పుడు నుండి నీ నోటిలో నుండి వచ్చే ప్రతి మాట ప్రోత్సాహకరముగా ఉండాలి, ఎంకరేజ్మెంట్ విధముగా. ఒక మనిషి నీ మాట విన్నప్పుడు అవును కదా, నిజమే కదా, ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను అని అతని నెగిటివిటీని పాజిటివ్గా మార్చుకునేలాగా మీరు మాట్లాడాలి. ఆ కృపావరముని మీరు పొందుకోవాలనే ఆశతో ఈ దినం ఈ వాక్యం మీతో షేర్ చేసుకుంటున్నాను. సహజంగా ఒక వ్యక్తి సైన్యములో చేరాడు అనుకోండి. ఆ వ్యక్తి యుద్ధానికి బయలుదేరుతున్నాడు. యుద్ధానికి బయలుదేరినప్పుడు ఆ వ్యక్తిని అధైర్యపరిచారు అనుకోండి. ఏం చేస్తాడండి వాడు? యుద్ధంలో ధైర్యంగా నిలబడగలుగుతాడా? ఒక సైనికుడు యుద్ధాని కోసం సిద్ధపడుతున్నాడు, యుద్ధం కోసం వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ పక్కన వాళ్ళు, అరే ఏం యుద్ధం రో బాబు, వాళ్ళు ఎంత బలం ఉందో తెలుసా, వారి సంఖ్య ఎంత గొప్పగా ఉందో తెలుసా, వాళ్ళ దగ్గర ఎంత ఎక్విప్మెంట్ ఉందో తెలుసా, వారి ఆయుధాలు చూసేవా అని వీడికి టెన్షన్. వారు మాట్లాడుతుంటే వీడిలో ఒక భయమును పుట్టిస్తూ ఉంటుంది. నీ మాటలు నీ జీవితంలో కానీ నీ పొరుగు వాని జీవితంలోని భయాన్ని పుట్టిస్తే, అమ్మా అది దేవుని ఆత్మ కాదు, దురాత్మ కలిగి ఉన్న వ్యక్తే ఆ పని చేస్తాడు. ఎనీ పర్సన్ క్రియేటింగ్ ఫియర్ ఇన్ ఎనీ అదర్ పర్సన్స్ లైఫ్ ఈజ్ హ్యావింగ్ నాట్ గాడ్స్ స్పిరిట్ బట్ అన్ ఈవిల్ స్పిరిట్. ఇది దేవుని వాక్యము సెలవిస్తుంది. నీవు ఎవరినైనా భయభీతులు చేస్తున్నావంటే నీలో దేవుని ఆత్మ ఏమాత్రము లేదు. ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగి అని నేర్పిస్తున్నావంటే సంతోషము.
కానీ ఏ విషయములోనైనా ఒక వ్యక్తిని నువ్వు భయపెడుతున్నావంటే నీ మాటలతో నువ్వు దేవుని ఆత్మచేత నడిపింపబడటం లేదు అనే విషయం ఈ దినము మనం జ్ఞాపకము చేసుకోవాలి. చూడండి, సహజంగా పెళ్లి చూపులకి ఇంటికి వచ్చినప్పుడు పిల్లని చూశారు, పిల్ల నచ్చలేదని చెప్పి వెళ్ళిపోయారు అనుకో, ఏం చేస్తారండి? వెంటనే డిస్కరేజ్ అయిపోతారు. అంటే వాడు తప్ప ప్రపంచంలో ఇంకా వేడే మనగాడు లేడు. అవునా? ప్రతి విషయంలో చూడండి, అందరూ డిస్కరేజ్ చేస్తారండి మనల్ని. ముఖ్యంగా ఒక మాట మీరు ఆలోచించుకోవాల్సింది ఏమిటంటే, ఆడపిల్లని ఇంట్లో ఉన్నప్పుడు పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు, పెళ్లి సంబంధాలు కుదరినప్పుడు మీ పిల్ల తప్పు అని మాత్రం ఏనాడు మీ నోటి నుండి రాకూడదండి మాట. ఎన్ని సంబంధాలు చూసినా కూడా నీకు చెప్పండి, ఉన్నారండి ఇలాంటి మనుషులు ఉన్నారు సమాజంలో. ఎన్ని సంబంధాలు చూసినా నీకు పెళ్లి కావటం లేదంటే నీలోనే ఏదో లోపం ఉన్నది. ఇలాంటి మాటలు మాట్లాడేవారు కూడా సమాజంలో ఉన్నారండి. చాలామంది పిల్లలు ఫోన్ చేస్తారు, అన్నయ్య నాకు పెళ్ళి కావటం లేదు, నా ఇంట్లో చాలా ఇబ్బంది ఏడుస్తారండి. నాకు ఫోన్లు వస్తాయి ప్రార్థనలు చేయమని. అన్నయ్య కాస్త ప్రార్థన చేయి, తట్టుకోలేకపోతున్నా అన్నయ్య, ఈ శోధన నేను తట్టుకోలేకపోతున్నా, ఇప్పటి వరకు 8 సంబంధాలు 10 సంబంధాలు వచ్చినా ఎందుకు అన్నయ్య పెళ్ళి కుదరటం లేదు. అంటే ఆ పిల్ల ఆ మనసు కలిగి మాట్లాడటానికి అవసరం ఎందుకు వచ్చిందంటే, తన హృదయం ఎంతగా గాయపరచబడ్డాదో మాటల ద్వారా. అందుకనే ప్రతి మనిషికి కావాల్సింది ఒక మంచి మాట, ఒక ఎంకరేజ్మెంట్ మాట. అది చాలా అవసరం అండి మన జీవితంలో. ద్వితీయోపదేశ కాండములోని 3వ అధ్యాయము 28వ వచనము, అదేవిధంగా 1వ అధ్యాయం 38వ వచనము కూడా మనం ధ్యానించుకుందాం. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచుము. యెహోషువకి ఆజ్ఞ ఇచ్చి అతనిని ధైర్యపరిచాడంట మోషే. దేవునికి స్తోత్రము. ఇప్పుడు మోషే తన ఇశ్రాయేల్ని నడిపించవలసిన సమయము అయిపోయింది. అయితే మరో నాయకుడు కావాలంటే, ఇశ్రాయేల్ని ముందుకు నడిపించాలంటే, వాగ్దానపు దేశంలోకి వాళ్ళు వెళ్ళాలంటే ఒక గొప్ప నాయకుడు కావాలి. ఆ నాయకుడు దేవుడు చూపించాడు, ఇదిగో యెహోషువని నీ మధ్యలో నువ్వు నాయకుడుగా ఏర్పరచుకో. నిజంగా ఏర్పరచుకున్న తర్వాత మోషే మనసులో దురుద్దేశము కలిగింది అనుకోండి, మోషే మనసులో వేరే ఆలోచన కలిగింది, నేను ఉండగా వీడేంటి చెప్పండి. సహజంగా మన దృష్టిలోని అలాంటి ఆలోచనలు ఉంటాయండి. మనకన్నా ఎవడైనా జీవితము బాగుపడుతుందంటే, మనల్ని దాటి ఎవడైనా ముందుకు వెళ్ళిపోతుందంటే, మన నోటిలో వచ్చే ప్రతి మాట డిస్కరేజింగ్గానే ఉంటుందండి. వాడిని వెనకకి పీత బుద్ధి అంటారు చూడండి, అర్థమైంది కదండి. ఏమవుతుంది, ఒక పీత పైకి వెళుతూ ఉంటే ఆ కోవలో మాత్రం మనం ఉండకూడదని దేవుడు మాట సెలవిస్తున్నాడు. ఒకడిని పైకి ఎత్తాలే కానీ ఒకడిని మన మాటలతోని కిందకి లాగకూడదండి. మోషే ఏం చేశాడు, యెహోషువని ఏర్పరచుకున్నాడు. యెహోషువని ఏర్పరచుకున్న తర్వాత యెహోషువని ధైర్యపరిచాడంట. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి నీవు చూడబోయే దేశమును వారిని స్వాధీనపరచుకొన చేయును. ఎందుకంటే మోషే ఎందుకు ధైర్యపరచవలసి వస్తుందంటే, అవతల దేశములో ఉన్నవారంట ఎలా ఉన్నారంట, నెఫీలియమ్స్ అంట, జైంట్స్ లాగా ఉన్నారంట. వీళ్ళు ఎలా ఉన్నారంట, మిడతల వల్లే ఉన్నారంట. వాళ్ళని ఎదుర్కోవాలంటే, వాళ్ళు ముందు నిలబడాలంటే, వారితో పోరాడాలంటే వీళ్ళకి ఎంత ధైర్యము కావాలి, వీళ్ళకి ఎంత శక్తి కావాలి, వీళ్ళకి ఎంత ఎంకరేజ్మెంట్ కావాలి. ఈరోజు సహజంగా మన బిడ్డలని మనం కాంపిటేటివ్ వరల్డ్లో పంపిస్తున్నామండి. నిజంగా ఎంత ప్రెషర్ పెడుతున్నామో బిడ్డల మీద, పిల్లల మీద. మీరందరూ గ్రూప్స్ రాస్తున్నారు కదా, మీ మీద బహు ప్రెషర్ ఉందా లేదా? ఒకసారి మీరు పొందుకోలేరు అనుకోండి, ఒకసారి మీరు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశారు, మీరు పొందుకోలేరు అనుకోండి, ఇంట్లో నుంచి మంచి వార్త వస్తుందా? ఎందుకు రాదు? బాధ కలుగుతుంది. అంటే మీ ప్రయత్నం మీరు చేసినా కూడా కొన్నిసార్లు పరిస్థితులు మన చేతిలో ఉండవండి. అది చాలామంది అర్థం చేసుకొని పరిస్థితుల్లో ఉన్నారు. మన ప్రయాస చేసిన తర్వాత కూడా మనం కొన్నిసార్లు విఫలం అవుతాం. విఫలమైనంత మాత్రాన మళ్ళీ మనం సాధించము అని బైబిల్లో ఎక్కడ రాయబడలేదండి. ఒకసారి ఫెయిల్ అయిన వాడు మళ్ళీ సాధించలేడు, ఒకసారి ఓడిపోయిన వాడు గెలవడు అని బైబిల్లో ఉన్నదంటే నేను ఒప్పుకుంటాను. అలాంటి తరుణము, అలాంటి పరిస్థితి బైబిల్లో ఎన్నడూ లేదండి. అందరూ గెలిచిన వారు ఎవరో తెలుసా? ముందు ఓడిపోయిన వారే బైబిల్లోని.
ప్రతి మనిషి ఓటమిని చూచి, ఓటమి పాలయ్యి, అవమాన పాలయ్యి, నిందలు పాలయ్యి, కష్ట నష్టాలు పాలైపోయి, దరిద్రతలో బ్రతుకుతూ నిజంగా తన జీవితము నిస్సహాయ స్థితిలో ఉన్నవారే గొప్ప విజయాన్ని సాధించుకున్నారండి. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మన పరిస్థితి కూడా అదే అంటున్నాడు. అమ్మా, మీరు అధైర్యపడకండి, మీరు జడేయకండి, నిబ్బరముగా ఉండండి. దేవుడు పదే పదే బైబిల్ ప్రారంభము నుండి అంతము దాకా దేవుడు మనల్ని ప్రోత్సహిస్తూనే ఉన్నాడు, మనల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు. ఈరోజు దేవుడు అదే మాట చెప్తున్నాడు, మీరు ధైర్యముగా ఉండండి. ఏ విషయములో ఎవరు ఏ మాట చెప్పినా కూడా మీరు నమ్మవలసిన అవసరం లేదు, దాన్ని అంగీకరించవలసిన అవసరం లేదు. ఎవరైనా మిమ్మల్ని భయపెట్టినా లేకపోతే భీతికి గురి చేసినా మీరు వారి మాటల్ని ఏమాత్రము స్వీకరించకండి అమ్మ. దయచేసి నేను చెప్తున్నది ఏంటంటే, ఒకవేళ మీరు ఆ మాట విని మీరు భయపడిన ఎడల దేవుణ్ణి మీరు అగౌరవపరిచిన వారుగా ఉంటారు. ఇదే పరిస్థితి ఇశ్రాయేలీలోనే 12 మంది గూఢచారులు 10 మంది చేసిన పని. 12 మంది వెళ్ళారు. దేవుడు ఏమన్నాడు, కేవలం ఆ పట్టణము చూచి ఆ వార్తని తీసుకురమ్మన్నారు. తీసుకొచ్చారా? 10 మంది ఎలాంటి వార్త తీసుకొచ్చారంటే అంత డిస్కరేజ్మెంటే. అయ్య బాబోయ్, మనం అక్కడికి వెళ్ళామనుకోండి, మన పని అయిపోయింది, వారు ఎంతమంది ఉన్నారు, మనం వాళ్ళ ముందు మిడతల్లాగా ఉన్నామని ఇశ్రాయేలీయుల హృదయములో వారు ఏం పుట్టించారంట? భయాన్ని పుట్టించారు. భయము పుట్టిన తర్వాత వాళ్ళు ఏమన్నారో తెలుసా? దేవుడికి కోపం రావటానికి కారణం ఏంటో తెలుసా? వారు ఏమన్నారు తెలుసా? మనము తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోదాము అన్నారు. కొన్నిసార్లు ఇదే కోవలోని మనము కూడా ఉంటాం. ఒకసారి ఎవడైనా మన దగ్గరికి వచ్చినప్పుడు, మనం నిస్సాయ స్థితిలో ఉన్నప్పుడు, లేకపోతే మనం వీక్గా ఉన్నప్పుడు ఎవడైనా మన దగ్గరికి వచ్చి ఒక డిస్కరేజ్మెంట్ మాట మనకి చెప్తే వెంటనే అది నమ్మేయాలి, దేవుణ్ణి కాదని చెప్పి మనం తిరిగి వెళ్ళిపోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది బ్రతుకుతున్నారు ఈరోజు. కేవలము మనుషులు చెప్పిన మాట వలన, వారు మాటని నమ్మి దేవుణ్ణి విడిచిపెట్టేసి, క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన వారు చాలామంది సమాజంలో ఉన్నారు. చాలామంది వారు విశ్వాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా? కేవలం ఒక డిస్కరేజింగ్ వర్డ్ వల్ల. వారు అధైర్యపరిచే మాటని వారు విన్నారు కాబట్టి, వారి ధైర్యాన్ని వాళ్ళు కోల్పోయారు కాబట్టి ఈరోజు దేవుని యందు విశ్వాసమును కూడా విడిచిపెట్టి వారు వెళ్ళిపోయారంటే చూడండి, ఒక మాట ఎంత పని చేసిందో వారి జీవితంలో. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, సంఘముని నేను ప్రశ్నిస్తున్నాను, మీ మాట వలన ఎవరైనా వారి జీవితాల మీద బాధపడే విధంగా మీ మాటలు ఉన్నాయా వారి జీవితంలోని? మీ మాట వలన ఎవరైనా, అది మీ అన్న కావచ్చు, మీ చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, సహోదరి సహోదరుడు ఎవడైనా కావచ్చు, మీ పొరుగువాడు కావచ్చు, మీ మాట వలన వాడు అధైర్యపడ్డా? మీ మాట వలన వాడు భయపడిపోయి చేయవలసిన పని చేయకుండా ఉండిపోయాడా? అయితే దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడండి ఈరోజు. దేవుడు మీ అందరినీ, నన్ను, నాతో సహా అందరినీ లెక్క అడుగుతాడు. నీ వలన నేను ఏదైతే తలంచానో, వాడి జీవితంలో జరగాలని నేను ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నానో, నీ మాట వలన వాడు పొందుకోలేక ఉన్నందుకు లెక్క నీ నుంచి నేను తీసుకుంటాను అని దేవుడు అంటున్నాడండి. బికాజ్ నా ప్రణాళికకి అడ్డముగా నువ్వు నిలబడతావా? నువ్వు మాట్లాడతావా? నా ఉద్దేశానికి నువ్వు వ్యతిరేకముగా మాట్లాడతావా? నేను ఏదైతే తలంచానో, ఏదైతే ఉద్దేశించానో, ఏదైతే సంకల్పము కలిగి ఉన్నానో దానికి వ్యతిరేకంగా నువ్వు అడ్డుపడి నీ మాటతో అధైర్యపరిచి నా సన్నిధి నుండి నువ్వు దూరం చేస్తావా? ఎంత ధైర్యము నీకు! ఎంత ధైర్యం! ఎవరిచ్చారండి అధికారం మనకి? సైతానుడు ఏం చేశాడండి? తన మాటలతో లోపరుచుకున్నాడు, అవ్వని లోపరుచుకున్నాడు. మీరు చనిపోరు, మీరు దేవుళ్ళు అయిపోతారు. మాటలతో పాపము చేయించారా? మీ మాటలతో ఎవరినైనా పాపము చేయించారా? మీ మాట వలన ఎవడైనా పాపము చేశాడా? భయపడటం అనేది ఒక పెద్ద పాపం అండి బైబిల్లోని. దేవుడు మనకి పిరికి ఆత్మను ఇవ్వలేదు, ధైర్యము కలిగిన ఆత్మను ఇచ్చాడు. దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ మీలో ఏదైనా భయం ఉందంటే మీలో పాపము ఉన్నది. పాపము ఉన్నవాడే భయపడతాడండి, తప్పు చేసిన వాడే భయపడతాడు. మీలో ఇంకా భయం ఉన్నదా? లేకపోతే ఎవరైనా మాటలు విని మీరు భయపడిపోయిన ఎడల అంటే మీలో ఏదో పాపము ఉన్నది. దయచేసి దేవుడు అంటున్నాడు, వీటన్నిటినీ
మీరు మానుకోండి, మీ మాట తీరుని మీరు మార్చుకోండి, అందరినీ మీరు బలపరిచే విధంగా మీరు మాట్లాడండి, ధైర్యపరిచే విధముగా మీరు మాట్లాడండి. చూడండి 2 Samuel 19:7 ఇంగ్లీష్లో ఏమంటుందో చూడండి. నౌ గో అవుట్ and encourage your men. I swear by the Lord that if you don't go out, not a man will be left with you by nightfall. This will be worse for you than all the calamities that have come on you from your youth till now. చదవండి అమ్మచ్చిన. నీవు బయటికి రాకయుండిన ఎడల ఈ రాత్రి ఒకడును నీ యొద్ద నిలవడని యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి చెప్పుచున్నాను. 6 నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక నీ శత్రువుల ఎడల ప్రేమ చూపుచు ఈ దినమున అధిపతులను సేవకులను నీకు ఇష్టజనులు కారని నీవు కనపరిచితివి. మేమందరము చనిపోయి అబ్షాలోము బ్రతికియుండిన ఎడల అది నీకు ఇష్టమగునన్న మాట ఈ దినమున నేను తెలుసుకొనుచున్నాను. ఇప్పుడు లేచి బయటకు వచ్చి నీ సేవకులను ధైర్యపరచుము. చూడండి, లేచి వెళ్ళి నీ సేవకులను నువ్వు ధైర్యపరచు. నువ్వు ధైర్యపరచకపోతే ఏం జరుగుతుందో తెలుసా? అందరూ చచ్చిపోతారు. ఇక్కడ అదే మాట అంటాడు, ప్రళయము ఇప్పుడు నీకు సంభవిస్తుంది. ఇఫ్ యు డు నాట్ గో అవుట్ అండ్ ఎన్కరేజ్ యువర్ మెన్, ఐ స్వేర్ దే విల్ నాట్ బీ లెఫ్ట్ వన్ మ్యాన్. అప్పుడు దావీదు అబ్షలోము చనిపోయాడని బాధతో కృంగిపోయి ఉన్నాడు. అక్కడ జనులేమో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. దావీదు ఏదైనా నిర్ణయము తీసుకోకుండా ఒకవేళ ఉంటే ఇశ్రాయేలీయులందరూ ఏమవుతారండి? చనిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకనే తన దాసుడు వచ్చి దావీదుకు చెప్తాడు, నువ్వు లేచి నీ మనుషుల్ని ధైర్యపరచు. దేవుడు మనకి అదే కమాండ్ ఇస్తున్నాడండి. గెట్ అప్ ఇఫ్ యు సీ ఎనీబడి హూ ఇస్ డిస్కరేజ్డ్. ఎవరైనా అధైర్య పరిస్థితుల్లో ఉన్నారా? ధైర్యం లేక ధైర్యాన్ని కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్నారా? దేవుడు అంటున్నాడు ప్రతి ఒక్కరికి లేచి వెళ్ళండి, వారి దగ్గరికి వెళ్ళండి, ధైర్యపరచండి, తెలియపరచండి, దేవుడు వారికి తోడై ఉన్నారు. ఆది అంతము కలిగిన దేవుడు వారికి తోడై ఉన్నారు అని నీ వాక్యము ద్వారా, దేవుని మాట ద్వారా వారికి ధైర్యాన్ని కలిగించండి. ఇది చాలా అవసరం అమ్మా. చాలామంది ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలుసా? డిస్కరేజ్మెంట్ మాటలు విని 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 వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, ఆ కోవలో మీరు ఉండకండి. మీ వలన కానీ ఎవడైనా అధైర్యపడిపోయి, ఎవడైనా మీ మాట వలన పాపము చేసిన ఎడల ఆ లెక్క వాడి దగ్గర కాదు, మీ దగ్గరే నేను తీసుకుంటానని దేవుడు సెలవిస్తున్నాడు. జాగ్రత్త వహించమంటున్నాడు దేవుడు. మనం చెప్పే ప్రతి మాటకి ఒకరోజు విమర్శ దినము నాడు మనము లెక్క చెప్పవలసి ఉంటుంది. ఒకసారి చూద్దామండి మత్తయి సువార్తలోని 12వ అధ్యాయము 36-37 వచనాలు చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. విమర్శ దినము నాడు మనం పలికిన ప్రతి వ్యర్థమైన పనికిరాని మాట మనం లెక్క చెప్తామంట. అది నీ బిడ్డల మీద కావచ్చు, నువ్వు పలికి ఉండొచ్చు. నీ వివాహం మీద కావచ్చు, నువ్వు పలికి ఉండొచ్చు. నీ భార్య భర్త మీద, భర్త భార్య మీద, లేకపోతే పిల్లలు తల్లిదండ్రుల మీద, లేకపోతే దేవుడు అనుగ్రహించిన నీ ఆశీర్వాదముల మీద ఏ వ్యర్థమైన మాట నువ్వు పలికినా విమర్శ దినము నాడు దానికి లెక్క. అది నేను చెప్పటం లేదు, స్వయాన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు అవి. మత్తయి సువార్తలో మనం కొన్ని బైబిల్స్లో రెడ్ వర్డ్స్లో అండర్లైన్ ఉంటాయండి ఇవి. ఆ రెడ్ వర్డ్స్లో పలికిన మాటలు అన్నీ యేసుక్రీస్తు మాటలే. అది మాటలు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. మీరు పలికిన ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినము నాడు లెక్క. ఎందుకమ్మ దేవునికి మనం అంత భయంకరమైన లెక్క చెప్పుకోవాల్సిన అవసరం ఉందా మనకి? చెప్పండి, మీరే చెప్పండి. అందుకనే మాట్లాడే ముందు పెద్దలు ఏమంటారు? 10 సార్లు ఆలోచించి మాట్లాడు ఏ మాటైనా. ఒక్కసారి మాట నీ నోటిలో నుండి బయలుదేరిందనుకో, ఆ మాటకి నువ్వు వెనకాల తీసుకోవటానికి కూడా ఉండదు. ఆ మాట తన పని చేసేసి, తన హృదయాన్ని గాయపరిచేసి, సంబంధాన్ని తుడిచివేసేసి, అనుబంధాన్ని నాశనం చేసేసి, తను చేయవలసిన నాశనమైన పని ఆ మాట చేసేస్తుంది. అయిపోయింది. గాయపడ్డ తర్వాత ఆ గాయము బాగవుతుంది, కానీ మచ్చ మాత్రము చెప్పండి మిగిలిపోతుందండి. ఎంతమంది హృదయాల్లో ఎంతమంది మచ్చలు విడిచిపెట్టామో మనము మన మాటల ద్వారా. అమ్మ,
మన సొంత కుటుంబాల్లోనే ఒకరిని గాయపరుచుకుంటూ మచ్చలు విడిచిపెట్టావు. మనం ఎంత సారీ అన్నా కూడా ఆ మచ్చ మాత్రం చనిపోయేదాకా వాడు మోసుకొని వెళ్తాడండి. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. మీరు పలికిన మాట వలన గాయము పొందుకున్నవాడు గాయము దేవుడు బాగు చేస్తాడు, కానీ వాడు హృదయంలో ఉన్న మచ్చ సంగతి ఏమిటి? నువ్వు పలికిన వ్యర్థమైన మాట వలన ఆ మచ్చ ఎవరు తుడిచివేస్తారు చెప్పండి? నువ్వు తుడిచివేయగలుగుతావా తిరిగి దాన్ని? లేదు. అందుకనే నేను ఎప్పుడు అదే అంటాను, మా నోటిలో నుండి వచ్చే మాట ప్రతి మాట దేవుని మాట అగునుగాక. ఆమెన్. అందుకని దేవుడు తన మాటలు మనకిచ్చాడు. దీన్ని పలుకండి, నా మాట నా యొద్దకి వ్యర్థముగా తిరిగి రాదు. తన పని పూర్తి చేసుకొని దేవుని దగ్గరికి వస్తుందంట, పూర్తి చేయకుండా రాదు. సో దావీదు కృంగిపోయినప్పుడు దాసుడు వస్తాడు, నీవే అధైర్య పడిపోతే నీ ప్రజల్ని ఎవరు బలపరుస్తారు? అమ్మ, ఏ విషయంలో కూడా మీరు భయపడకండి. దేవుడు భయపడొద్దు అని దాదాపు 365 సార్లు బైబిల్లో చెప్పాడంట. 365 times the word fear not is mentioned in the Bible అంట. భయపడకుడి. రైట్. ల్యాక్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఓటమి పాలు చేస్తుందంట. నీ జీవితంలోని నీవు ఎంకరేజ్మెంట్ కలిగి ఉండకపోతే నీవు ఎన్నడూ విజయాన్ని ప్రాప్తి చేసుకోలేవు, పొందుకోలేవు. బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ వార్ఫేర్ వీఆర్ ఫేసింగ్, ఇట్ ఈస్ వైటల్ దట్ వీ సీక్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ అదర్స్. చూడండి, మనం అందరం యుద్ధ భూమిలో ఉన్నామండి. భయంకరమైన యుద్ధాలు పోరాడుతున్నాం. కొంతమంది అప్పుల యుద్ధాలు పోరాడుతున్నారండి. కొంతమంది అవమాన యుద్ధాలు పోరాడుతున్నారు. కష్ట నష్టాల్లో యుద్ధాలు పోరాడుతున్నారు. వివాహము కాక యుద్ధాలు పోరాడుతున్నారు. గర్భఫలము లేక యుద్ధాలు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యని పోరాడుతున్నారండి వారి జీవితంలో. మీరు ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి వారిని ప్రోత్సహించండి, కానీ వాళ్ళకి వ్యతిరేకముగా ఏ వ్యర్థమైన మాట మీరు పలకకుండా ఉంటే అది మీకును వారికును చాలా క్షేమము కలుగజేస్తుందమ్మా. ఎంతోమంది మంచి మాటలు వినలేక పాపం చచ్చిపోతున్నారు తండ్రి. ఉదయం లేచినప్పటి నుంచి భర్త మాటలు వినలేక భార్య ప్రతిరోజు మరణాన్ని అనుభవిస్తూ, భార్య మాటలు వినలేక భర్త ప్రతిరోజు నాయన తండ్రి హింసింపబడుతూ, బాధపడుతూ, డిస్కరేజ్ అయిపోతూ, పిల్లలు నాయన తల్లిదండ్రుల నోటిలో నుండి ఎంకరేజ్మెంట్ మాటలు లేకుండా డిస్కరేజ్ అయిపోతూ, నాయన అలాంటి పరిస్థితుల్లో మేము కానీ మా కుటుంబము కానీ ఉంటే తండ్రి, మా నోట నీ మాట ఉంచు ప్రభువా. మా నోటిలో నుండి వచ్చిన ప్రతి వ్యర్థమైన మాట మా జీవితాల్లో, మా కుటుంబంలో, మా వివాహంలో, మా పిల్లల భవిష్యత్తులో అది ఫలింపకుండా నాయన వేర్లతో సహా దాన్ని పెక్కిలి వేయండి ప్రభువా. లెట్ నో వర్డ్ అదర్ దెన్ యువర్ వర్డ్ బేర్ ఫ్రూట్ ఇన్ అవర్ లైవ్స్, ఇన్ అవర్ ఫ్యామిలీస్. నీ మాట మాత్రమే మాకు గొప్ప ఫలములు ప్రసాదించును గాక తండ్రి. May your word alone bear fruit in our lives, Lord. మా మాట వలన ఎవ్వరికి నొప్పి కలగకుండా, మా మాటల వలన కూడా నీకు మహిమ కలగాలని తండ్రి మేము ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఇంతవరకు మేము పలికిన వ్యర్థమైన మాటల కొరకు క్షమాపణ కోరుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని మన్నించి నాయనా అవి ఎన్నడూ మా జీవితంలో ఫలమునివ్వకుండా మా జీవితంలో నుండి నాయన దాన్ని కాల్చివేయండి, భూస్థాపితము చేసి నీ మాట మాత్రమే మా జీవితంలో ఫలములు మాకు ఇచ్చును గాక అని మేము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ద న్యూ కవెనెంట్ చర్చ్ వారి ఆదివారపు ఆరాధన సమయములు: ఇంగ్లీషు ఆరాధన ఉదయం 9 గంటలకు, తెలుగు ఆరాధన ఉదయం 11:30 సాయంత్రం మా తెలుగు ఆరాధన అక్టోబర్ నెల నుండి రాత్రి 6 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. దైవజనులు రాజా హెబెల్ గారు పరిశుద్ధాత్మ ప్రత్యక్షతతో కూడిన ప్రసంగాలు బోధిస్తున్నారు. అనేకులు వీరు ప్రసంగిస్తున్న ఈ ఆత్మీయ వర్తమానాలు విని దేవుని శక్తిని, ఆత్మీయ బలాన్ని పొందుకుంటున్నారు. ఆరాధనలు జరుగు స్థలం కషీష్ కన్వెన్షన్ హాల్, 3rd ఫ్లోర్, ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పక్కన, హైదరాబాద్.
మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9000320028, 9346077114.